విజయం వారి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 10:30 స్థలము పోలీస్ ఫంక్షన్ హాల్ సెంటర్, సుకర్లాబాద్, విజయవాడ, రవీంద్ర భారతి స్కూల్ రోడ్, మచిలీపట్నం. ఈ యొక్క ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను ఆలోచింపచేసే దైవ వర్తమానము మరియు రక్షణ సాక్ష్యాలు మీ కొరకు వినిపించబడి దేవుడు ఎంతగానో ఇక్కడ అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన. ఈ సంవత్సరంలో ఇదే నెలలో నా బిడ్డ అయితే వచ్చింది ఇక్కడికి. ఎంత కుటుంబం గడిబిళ్ళి, ఇంట్లో సమాధానం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన అంతా ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబాలతో కదిలి రండి, దైవాశీర్వాదాలు సొంతం చేసుకునండి. మరి ఈరోజు వాక్య భాగంలో మరి దేవుడు అతి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభువారు మనతో మాట్లాడబోతున్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఒక యవనస్తుని యొక్క ప్రార్థన మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఈ యొక్క 9వ వచనములో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఇది భలే విచిత్రమైనటువంటి మరి పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో ఇతని గురించి 2 వచనాలే వ్రాయబడి ఉన్నాయి, ఇంకెక్కువ ఉండదండి. ఇతని యొక్క పరిస్థితి అంతా కూడా 2 వచనాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా వ్యర్థంగానూ వృధాగాను రాయించింది కాదు. దేవుని బిడ్డలకు అది ఉపయోగపడితేనే దేవుడు అది రాయిస్తాడు. మరి ఇక్కడ ఎబ్బేజు గురించి 2 మాటలు ఎందుకు ప్రభువారు రాయించి ఉంటారంటే, అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టింది? వేదన పుత్రుడు. ఎబ్బేజు అనగా వేదన. చాలా విచిత్రమైన పేరు, ఎవరు పెట్టనటువంటి పేరు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు బిడ్డలు పుట్టకముందే వారికి ఏం పేర్లు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరికి లేని పేరు పెట్టాలి. మరి ఇదేంటో నాకు అర్థం కాదు. ఎవరికి లేని పేరు అసలు డిఫరెంట్గా ఉండాలి అని విచిత్రమైనటువంటి పేర్లు తల్లిదండ్రులు బిడ్డలు పుట్టకముందే, అబ్బాయి పుడితే ఈ పేరు, అమ్మాయి పుడితే ఈ పేరు అని మరి విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ తల్లి ఎవరో పెట్టినటువంటి పేరు పెట్టింది. ఏమని పెట్టిందంటే, వేదన పుత్రుడు. అంటే నువ్వు నాకు ఉండడం ద్వారా వేదన, నీ వలన నాకు వేదన. కొన్నిసార్లు మరి మనుషులు కూడా మనకు ఒక బిరుదు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ బిడ్డ వలన ప్రయోజనం లేదు, ఈ భార్య వలన ప్రయోజనము లేదు, లేకపోతే నువ్వు నిష్ప్రయోజనమైనటువంటి వాడవు, నీ వలన ఉపయోగం లేదు కుటుంబంలో అని కొన్ని బిరుదులు తల్లిదండ్రులైనటువంటి వారే కానీ మరి ఈ జీవిత యాత్రలో కొన్ని పేర్లు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ ఎబ్బేజుకు కూడా అతని తల్లి ఏమని పెట్టిందండి? వేదన పుత్రుడు. నీవు నాకు ఉండటం వల్ల వేదనే, బాధే అని మరి ఎబ్బేజుకు పెట్టినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో. అతను బాల్యం నుండి ఎదుగుతున్నప్పుడు అందరూ అతన్ని పిలుస్తున్నప్పుడు చాలా దుఃఖపడి ఉంటాడు కదండి. ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు కూడా వేదన పడి ఉంటాడు, బాధపడి ఉంటాడు. అదేంటి నా తల్లి ఇలాంటి పేరు పెట్టింది అంటే, నేను దురదృష్టవంతుడా, నేను ప్రయోజనం లేనటువంటి వాడినా, మరి నా వలన ఏమీ మరి లాభము లేదా? ఈ రోజున మరి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఒకవేళ మీ బిడ్డలు మిమ్మల్ని అంటున్నారా, నీ వలన నాకు ప్రయోజనం లేదు,
నీ వలన నాకు ఉపయోగం లేదు, అసలు నువ్వెందుకు బ్రతుకుతున్నావో నీకే తెలియడం లేదు, నీ వలన నిష్ప్రయోజనము అని అంటున్నారా? మరి ఇక్కడ యెబ్బేజును కూడా అలాంటి పరిస్థితులు గుండానే అతడు కూడా వెళ్ళాడు. అలాంటి మాటలు మనం విన్నప్పుడు మరి దేవుడు ఎందుకు ఇతని గురించి రాయించాడంటే, అలాంటి మాటలు కానీ, అలాంటి నిరుత్సాహపు మాటలు కానీ, మనల్ని హేళన చేసే మాటలు మనం విన్నప్పుడు కృంగిపోకూడదు, కృంగిపోవలసిన పని లేదు. ఈ రోజున అనేక మంది యవనస్తులు సూసైడ్లు చేసుకుంటున్నారు, చనిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ జీవితం మరణిస్తే బాగుండు, నేను ఎంతని భరించాలి, నేను ఎంతని తట్టుకోవాలి, ఈ జీవిత యాత్రలో నేను అలసిపోతున్నా, నా బలం సరిపోవట్లా, నా శక్తి సరిపోవట్లా. మరి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇతని గురించి రాయించాడంటే, మరి యెబ్బేజును చూసి మనం కూడా ధైర్యము తెచ్చుకుంటామని, బలం తెచ్చుకుంటామని. అతనిని ఎన్నో మాటలు అతను బాల్యం నుండి విన్నప్పటికీ కూడా, అతనిని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా అతడు కృంగిపోలేదు ఏనాడు కూడా. అందుకనే ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, శ్రమ దినమందు కృంగినవాడు చేతకానివాడు. శ్రమ రాని ఇల్లు అంటూ కూడా ఈ లోకంలో లేదు. మీరు ఎవరినైనా అడగండి, ఏ ఇంటినైనా మీరు మరి వెళ్ళి పరీక్షించండి, శ్రమ లేని ఇల్లు అంటూ కూడా, కీడు చూడని దినములు ఒక మనిషికి లేకుండా ఉండవు. ప్రతి ఇంటిలోనూ, ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమయాన, ఏదో ఒక పరిస్థితుల్లో కీడు వస్తుంది. కీడనగా అశుభము, మేలు కాని పరిస్థితులు ప్రతి ఇంటికి వస్తాయి. కొన్నిసార్లు మరి కొంతమంది ఏమంటారంటే, వాళ్ళు ఏం తప్పు చేశారో ఈ బాధలో ఉన్నారు, వాళ్ళు ఏ కష్టమో, వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టారో, వాళ్ళు ఏం అన్యాయం చేశారో ఈ బాధ వచ్చింది అని చాలా సింపుల్గా, చాలా చాలా మామూలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కీడు చూడనటువంటి కుటుంబం అంటూ ఈ ప్రపంచంలో లేదు. బహుశా వారికి ముందు రావచ్చు, నీకు తర్వాత వస్తుంది. అందుకనే మోషే గారు చేస్తున్నటువంటి ప్రార్థన 90వ కీర్తన 15వ వచనాన్ని చూసినట్లయితే, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. అంటే కీడు చూడనటువంటి ఇల్లు అంటూ ఉండదండి. మోషే గారు అంతటి భక్తుడే ఈ ప్రార్థన చేస్తున్నాడంటే, కొంతమంది చాలా తేలికగా ఇతరులను అంటూ ఉంటారు, ఏం అన్యాయం చేశారో, ఏం తప్పు చేశారో వీళ్ళకి కష్టం వచ్చింది, ఏమి దోషం చేశారో వీరికి కష్టం వచ్చింది. ఆదరించటం పోయి వారిని బలపరచటం మానేసి వెంటనే ఇతరులను మనం తేలిగ్గా ఒక మాట అనేస్తాం. మరి ఇక్కడ యెబ్బేజు కూడా ఎంతో వేదన అనుభవించుంటాడు. తన పేరును బట్టి మరి బంధువులు, తన తోటివారు, తన సహోదరులు అతనికి ఒక ట్యాగ్ వేశారనమాట. ఏంటంటే, దురదృష్టవంతుడు, వేదనకరమైన బిడ్డ, ఇతని వలన మా అమ్మకి ఉపయోగం లేదు, ఇతని వలన మా ఇంటికి ప్రయోజనం లేదు. ఇలాంటి మాటలు ఒకవేళ మీరు కూడా వింటున్నట్లయితే, యెబ్బేజు ఎప్పుడు నిరుత్సాహపడలేదండి. మన శ్రమలో మనం నిరుత్సాహపడకూడదు. వస్తుంది, కష్టం వస్తుంది, దేవుడు దాన్ని భరించే శక్తిని మనకి ఇస్తాడు, దాన్ని తట్టుకునే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కృంగిపోకూడదు. శ్రమ దినమందు కృంగినవాడు చేతకానివాడు. మరి శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు దేవుని పట్టుకుని మనం కదలకుండా నిలబడినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ యెబ్బేజు అనే భక్తుడు మరి ఏం చేశాడంటే, దేవుని మందిరమునకు పోయి ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం కూడా దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేయాలి. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మన గృహంలో చోటు చేసుకుంటున్నప్పుడు మనం కూడా మోకరించి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. వెంటనే ఫోన్ తీసి ఎవరికి ఫోన్ చేద్దాము, ఎవరి చేత ప్రార్థన చేయించుకుందాము అనే ఆలోచన కంటే కూడా దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటాం మంచిదే. కానీ నీవు కూడా మోకరించి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ యెబ్బేజు తన జీవితం కొరకు తనే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు.
దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అసలు ముందు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? ఎంత కాలమైంది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే అలవాటు మనకుందా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చెయ్యాలి అని ఎబ్బేసు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో ప్రార్థన కావాలి. నీ భార్య నువ్వు ప్రార్థించి ఎన్ని సంవత్సరాలైంది? నీ భార్య నువ్వు ఏకీభవించి ఒక అంశం కొరకు మొరపెట్టి ఎన్ని సంవత్సరాలైంది? అసలు ప్రార్థించే సమయం నీకుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతున్నాడు కానీ ఏడవట్లా, కృంగిపోలేదు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మరణిస్తే బాగుండని మరి నిద్ర మానేసి తిండి మానేసి ఏడవలసిన అవసరము లేదు. మారాను మధురంగా మార్చేవాడు మన దేవుడు. మరి శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు మన దేవుడు. దుఃఖమును ఉల్లాస వస్త్రములుగా మార్చేవాడు మన దేవుడు. అందుకని యెషయాలో అంటాడు కదా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది కనుక ఎందుకు నువ్వు కృంగిపోవాలి? ఎందుకు నీవు నిట్టూర్పు విడవాలి? మనుషుల యొక్క మాటలకు ఎందుకు కృంగిపోవాలి? మనలను దీవించువాడు మనిషి కాదు, దేవుడే. మనిషిని యొక్క దీవెనలు ఎంత మాత్రం పనిచేస్తే, మనిషిని యొక్క మాటలు ఎంత మాత్రం పనిచేస్తే దేవుడు మనల్ని దీవించాలి. హల్లెలూయా! దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఈరోజు ఆశీర్వదించే దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు కృంగిపోవాలి? మరి ఎబ్బేజు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొట్టమొదటిగా అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. మొట్టమొదటిగా అతడు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, మరి గాడ్స్ ఫేవర్ గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దయ మనకి కావాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎదుగుతున్నప్పుడు మనుష్యుని దయందును దేవుని దయందును అతడు వర్ధిల్లుచుండెను. ఒక మనిషికి, ఒక వ్యక్తికి మరి మనుషుల దయ, దేవుని దయ కావాలి. మరి మనుషుల దయ కంటే అతి ప్రాముఖ్యంగా దేవుని దయ మనకి కావాలి. మరి ఆ దేవుని దయ ఎక్కడ దొరుకుతుంది? ఒక 1000 రూపాయలు ఇస్తే దొరుకుతుందా? ఒక 1 కోటి రూపాయలు ఇస్తే దొరుకుతుందా? నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. మరి ఇక్కడ ఎబ్బేజు చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించయ్యా అని మరి ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. మరి జాబేజ్ సీకింగ్ ఫర్ గాడ్స్ ఫేవర్ అండ్ ఎంపవర్మెంట్. దేవుని యొక్క దయ నాకు కావాలి. నాకు మనుషుల దయ అవసరం లేదు. మనుషులు నన్ను ఏమని పిలుచుకున్నా పర్వాలేదు. అవును, నేను వేదన పుత్రుడినే, నేను దుఃఖాన్ని కలిగించేవాడినే, నేను నిష్ప్రయోజమైనటువంటి వాడినే, నేను పనికి రానటువంటి వాడినే. అయితే నా దేవుడు పనికి రానిది కూడా పనికొచ్చేదానిగా చేస్తాడు. పగిలిన పాత్రనైనా బాగు చేసే దేవుడై ఉన్నాడు. మనుషులేముందండి, పగిలిపోయిన పాత్రని ఇంకా ముక్కలు చేసి దాన్ని నిష్ప్రయోజనంగా మార్చి చూసి నవ్వుకుంటారు. కానీ దేవుడు పగిలిన పాత్రను, పనికిరాని పాత్రను ఆయన ప్రయోజనకరంగా మార్చేవాడై ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిన్ను కూడా ఎవరైనా నిష్ప్రయోజనమైనటువంటి దానివి, నీ వలన కుటుంబంలో ఏ విధమైన ఉపయోగం లేదని అంటున్నారా? దేవుని సన్నిధిలోనికి వచ్చే నువ్వు మోకరించు, దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేయి. తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఎబ్బేజు అనేటటువంటి భక్తుడు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎబ్బేజు ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ఎక్స్పాన్షన్ కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. నా టెరిటరీస్ని ఎక్స్పాండ్ చేయి ప్రభా, నన్ను ఆశీర్వదించయ్యా అని ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన సరిహద్దులు విశాలపరచబడాలంటే మనం ఎవరికి ప్రార్థన చేయాలండి?
దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. మూడవదిగా అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండా, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. మూడవదిగా ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, జాబేజ్ ఇస్ రిక్వెస్టింగ్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని యొక్క కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని కాపుదల మనకి కావాలి. ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండగలమో, మరి దేవుని కాపుదల లేకుండా మనం ఏం చేయగలమో, దేవుని సహాయం లేకుండా మనము ఏం చేయగలం? మన బిడ్డలకు దేవుని కాపుదల కావాలి, మన కుటుంబానికి దేవుని కాపుదల కావాలి. అందుకని మనం చదువుకున్నాం కదా, ఆయన కీడును మేలుగా మార్చే దేవుడు. ప్రతి వారికి కీడు అనేది ఉంటుందండి, ఆ సమయం ఉంటుంది. కానీ దేవుడు దానిని, కీడును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనుకోవద్దు, ఎందుకు నాకే కీడు వస్తుంది, వాళ్ళు బాగున్నారు కదా. కీడు చూడని కుటుంబం అంటూ ఏది కూడా ఉండదు. అయితే దేవుడు ఆ కీడును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడండి. మరి ఎబ్బేజు గురించి దేవుడు ఎందుకు మరి రాయించాడంటే, మనం కూడా ఆయన లాంటి వారమే. మనం కూడా ఎవరి ద్వారానో ఏదో ఒక సమయంలో తక్కువ చేయబడుతూ ఉంటాం, ద్వేషించబడుతూ ఉంటాం. మనం ధైర్యం తెచ్చుకోవాలని, మనం ఆదరించబడాలని, మనం ఓదార్పు పొందుకోవాలని ఈ భక్తుడి గురించి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎలా ఓదార్పు పొందాలి? ఒకరు మనల్ని నిందిస్తున్నప్పుడు, ఒకరు మనల్ని వేధిస్తున్నప్పుడు కృంగిపోకుండా దేవుని పాదాల దగ్గరికి చేరి మనము మొరపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థన వింటాడండి. మరి ఒకానొక ప్రాంతంలో మరి జార్జ్ ముల్లర్ అనే ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అతని గురించి ఏమని వ్రాయబడిందంటే, అతడంట దేవుని దగ్గర నుండి 50,000 ప్రార్థనలకు జవాబును పొందుకున్నాడంట. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మరి అతని సేవా పరిచర్యలో అతడు దేవుణ్ణి అడిగాడంట, ప్రభా, నేను సేవ నడిచి వెళ్ళలేకపోతున్నాను, పెద్దవాడిని అయిపోతున్నాను, నాకు ఒక సైకిల్ కావాలి, మరి నేను తిరగడానికి, సువార్త అందించడానికి. మరి అప్పుడు సైకిల్ అంటే చాలా గొప్ప విషయం. ఆనాటి కాలంలో ఎంతో మరి సదుపాయాలు లేని సమయంలో భక్తులు ఎంతో పరిచర్య చేశారండి. వారెంతో సేవ చేశారు. దాని ప్రతిఫలము బహుశా మనుషులకు తెలియపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో వారి యొక్క ప్రతిఫలము, వారి యొక్క కిరీటము ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఆ భక్తుడు అంట దేవుణ్ణి అడిగాడంట, ప్రభా, మరి నాకు ఒక సైకిల్ కావాలి, మరి నేను సేవకి వెళ్ళాలి, నాకు ఒక టేబుల్ కూడా కావాలి, మరి బైబిల్ చదువుకోవాలన్నా, మరి ఏదైనా రాసుకోవాలన్నా మరి నాకు కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. మరి భార్య అంటుందంట, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తావు? చాలా దినాల నుండి, చాలా సంవత్సరాల నుండి సైకిల్ కోసం ప్రార్థన చేస్తున్నావు, బల్ల కోసం, టేబుల్ కోసం ప్రార్థన చేస్తున్నావు, కొనుక్కోవచ్చుగా. అప్పుడు ఈయన అన్నాడంట, నా దేవుడు తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడు. మనలో ఆ నమ్మకం ఉంటే, నమ్ముట మన వలన గనక అయితే దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడండి, వింటాడు. మరి ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో అంట మరి ఒక ఉద్యోగస్తుడు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారంట. మరి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, మరి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారు కొన్ని సామాన్లు ఇంట్లో ఏం చేస్తారండి, వదిలిపెట్టేస్తారు. అక్కడ ఉన్నటువంటి వారికి వాటిని ఇచ్చేస్తూ ఉంటారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, మరి కొనుక్కోలేకపోతే ఇంకా దాన్ని మోసుకుని వెళ్ళలేక వాటిని ఏం చేస్తారండి, అక్కడే వదిలేస్తారు. అలాగా మరి ఆయన జార్జ్ ముల్లర్ గారు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఉద్యోగస్తులు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. వాహనం వచ్చింది, అన్నీ అందులో సర్దారు. కరెక్ట్గా ఈ సైకిలు, టేబుల్ సర్దేసరికి ఆ వాహనం అంతా నిండిపోయింది. భార్య అంటుందంట, ఇవి కూడా పెట్టేయండి, ఏదో రకంగా ఎక్కించేయండి, చాలా రేటు పెట్టుకున్నాం సైకిల్, మరి టేబుల్ ఇక్కడ ఉండిపోతాయంటే, అయ్యో ఖాళీ లేదు. ఇంకా ఆయన ఏమీ చేయలేక, మరి ఏం చేద్దాం, ఈ సైకిలు, ఈ టేబుల్ కరెక్ట్గా ఆ 2 మిగిలిపోయినాయి. ఆ 2 ఎక్కడానికి అందులో ఖాళీ లేదు. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు వెంటనే ఆయనకి మరి ఊరిలో ఒక భక్తి గల దైవజనుడు ఉన్నాడు, కష్టపడి సేవ చేస్తున్న దైవజనుడు ఉన్నాడు. ఆయనకి ఏమన్నా ఉపయోగపడతాయేమో అని వాటిని ఆయన మోసుకొచ్చాడని.
మోసుకొచ్చి, అయ్యా మరి జార్జ్ ముల్లర్ గారు, మరి మేము ఈ ఊరు నుండి వెళ్ళిపోతున్నాం, ఈ సైకిల్ ఈ టేబుల్ మేము తీసుకెళ్ళడానికి కుదరట్లేదు కనుక ఇవి మీ సేవలో ఏమైనా ఉపయోగపడితే వాడుకోండి, ఉపయోగించుకోండి అని ఆ సైకిల్, ఆ టేబుల్ ఆ గేటు బయట పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగేనయ్యా అని చెప్పి ఆయన్ని పంపించేశాక గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడంటాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన దేవుడు, బహుశా అది ఆలస్యం అవ్వచ్చు, బహుశా అది కష్టతరం అవ్వచ్చు, భార్య కూడా హేళన చెయ్యొచ్చు, నీ సొంత వారే, ఇంకెప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు, ఇంకెప్పుడు ఈ సమస్యకు నీ దగ్గర నుండి జవాబు వస్తుంది, ఇంకెప్పుడు గృహం కడతావు, ఇంకెప్పుడు వాహనం కొనుక్కుంటావు, ఇంకెప్పుడు నువ్వు స్థిరపడతావు, ఇంకెప్పుడు నీకు ఉద్యోగం వస్తుందని నీ వారే నిన్ను హేళన చేయొచ్చు, నిందించవచ్చు. భయపడొద్దు. నువ్వు కూడా ఆ భక్తుడిలాగా ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నీ ప్రార్థనకు జవాబును ఇస్తాడు. మరి ఆయన ఏదైతే ఆశపడ్డారో అలాంటి సైకిలే ఆ భక్తుడికి అక్కడ బయట పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కొనని వాటిని ఆయన కొనలేదు, ఆయన దానికోసం ధనమును దాయలేదు. వాటిని అనుభవించే యోగ్యతను ఆ దైవజనుడికి ఇచ్చినప్పుడు మరి దేవుణ్ణి ప్రార్థన వినరా? దేవుణ్ణి కన్నీరు చూడట్లేదా? దేవుణ్ణి యొక్క వేదన చూడట్లేదా? ఆయన తప్పక మారాను మధురముగా మార్చేవాడు, మారాను మధురంగా మారుస్తాడు, శాపమును దీవెనకరంగా ఒకవేళ ఉంటే శాపం ఉన్నట్లయితే, కీడు ఉన్నట్లయితే దానిని ఎలా మారుస్తాడంట? మేలుగా. గాడ్ విల్ టర్న్ ద కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. శాపమును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. అందుకనే మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మాకు సంతోషమును. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా సంతోషం లేదేమో, ఆనందం లేదేమో. దేవుడు మీ జీవితంలో అధికమైనటువంటి సంతోషం, అధికమైనటువంటి ఆనందాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మరి ఎబ్బేజు జీవితంలో కూడా వేదన అన్నటువంటి వారు, మరి నిష్ప్రయోజనమైనటువంటి వాడు అన్నటువంటి వారు, మరి అతడు దేవుని మందిరమునకు పోయి ప్రార్థించినప్పుడు దేవుడు అతని మనవిని ఆలకించెను. ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడండి మన దేవుడు, ప్రార్థనకు జవాబునిస్తాడు మన దేవుడు. ఆయన ప్రార్థన వినేవాడై ఉన్నాడు. బహుశా నీ పక్కన వాళ్ళకి కార్యాలు జరగవచ్చు, నువ్వు అనుకోవచ్చు, అయ్యో వాళ్ళు బాగున్నారే, వాళ్ళు ఏ రోజు మందిరానికి వచ్చింది లేదు, వాళ్ళు ఏ రోజు దేవుని యందు భయభక్తులు కలిగింది లేదు అని నువ్వు అనుకోవచ్చు. అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నువ్వు ఉప్పొంగిపోతావు, నువ్వు గంతులు వేస్తావు, నువ్వు సంతోషపడతావు. దేవుడు అలాంటి దీవెన తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు నీ బిడ్డల జీవితంలో జరిగిస్తాడు. అది నీకు అసాధ్యం అవ్వచ్చు, నీ బలము సరిపోకపోవచ్చు, నీ బిడ్డ ఎడ్యుకేషన్ విషయంలో నీ బలం సరిపోకపోవచ్చు, నీ ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనదంటూ కూడా ఏది లేదు. ఆయన సన్నిధిలో మనం మోకరిస్తే మన కథను ఆయన మారుస్తాడు. మనం మోకరిస్తున్నామా? మరి మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉందాం. దేవుని సన్నిధిలో మరి గోజాడేవారిగా ఉందాము. వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థనలకు జవాబునిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి సమృద్ధిగా దయచేయునుగాక. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మనుషులు మమ్మలను నిష్ప్రయోజనమైనటువంటి వారని ఒక బిరుదు ఇచ్చినప్పటికీ దీవెనగా మార్చేవాడవు నాయన. ప్రార్థన ఆలకించువాడవు, ప్రార్థనకు జవాబిచ్చువాడవు. ఈరోజు ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాలలో ఏ బాధల గుండా, అవమానాల గుండా వారు వెళ్తూ ఉన్నారో, శ్రమ దినమందు కృంగినవాడు చేతకాని వాడు కనుక వారు తట్టుకునే ధైర్యాన్ని దయచేయండి, నిలబడే శక్తిని దయచేయండి, పోరాడే శక్తిని మీరు దయచేయండి, ప్రార్థనలో నిలబడే శక్తిని దయచేయండి. నీకొదనా బిడ్డలు ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితములలో మేలును జరిగించమని, మారాను మధురముగా మార్చమని, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు మీరు ధరింపచేయమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన భారతదేశం సంపన్నత కలిగిన దేశం. దేవునిచే ఆశీర్వదించబడిన వారు అనేకులు ఉండగా విశ్వాసముతో జరిగింపబడుచున్నటువంటి ఈ పరిచర్యలకు మీరెందుకు పాలిభాగస్తులవ్వకూడదు? రండి, మనమందరం కలిసి నశించిపోతున్న ఆత్మలను ప్రభువు కొరకు సంపాదిద్దాం. మీరు ఈ తీర్మానం తీసుకొనుచుండగానే ప్రభువు మీ జీవితంలో అద్భుతం చేయునుగాక. మీరు పంపించే కానుకలు టీవీ పరిచర్యలకు నమ్మకముగా వినియోగించబడును. మా బ్యాంకు వివరములు: కె విజయబాబు, అకౌంట్ నంబర్ 04261002108538. ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 0804266. యూనియన్ బ్యాంక్, మచిలీపట్నం. మా అడ్రస్ బ్రదర్ కె విజయ్ బాబు, యేసుతో విజయం చర్చ్, పోలీస్ ఫంక్షన్ హాల్ సెంటర్, సుకర్లాబాద్, విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ రోడ్, మచిలీపట్నం. మా ఫోన్ నెంబర్స్ 9032182777. మా మరొక నెంబర్ 9031831777. యేసుతో విజయం వారి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 10:30 స్థలము పోలీస్ ఫంక్షన్ హాల్ సెంటర్, సుకర్లాబాద్, విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ రోడ్, మచిలీపట్నం. ఈ యొక్క ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను ఆలోచింపచేసే దైవ వర్తమానము మరియు రక్షణ సాక్ష్యాలు మీ కొరకు వినిపించబడి దేవుడు ఎంతగానో ఇక్కడ అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన. ఈ సంవత్సరంలో ఇదే నెలలో నా బిడ్డ అయితే వచ్చింది ఇక్కడికి. ఎంత కుటుంబం గడిబిళ్ళి, ఇంట్లో సమాధానం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన అంతా ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబాలతో కదిలి రండి, దైవాశీర్వాదాలు సొంతం చేసుకున్నాడు.